ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేసిన లక్కీ డిప్ లో మొదటి గడప సేవలకి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి, ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆగస్టు నెలకి సంబంధించి ఎంత మంది భక్తులైతే ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే డిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరిగింది. లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీరు డిప్ లో సెలెక్ట్ అయినట్టు ఎలాంటి మెసేజెస్ రాలేదు అనుకోండి, అలాంటి భక్తులందరూ కూడా ఒక్కసారి టీటీడీ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి మీరు డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకు చెక్ చేసుకోమని చెప్తున్నాను అంటే, ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూస్ వల్ల సెలెక్ట్ అయినటువంటి భక్తులకి కూడా అసలు మెసేజెస్ రాకపోవడం, ఒకవేళ మెసేజ్ వస్తే లేట్ గా రావడం ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకే చెక్ చేసుకోమని చెప్తున్నాను. మీరు ఏ మొబైల్ నెంబర్ తో అయితే లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యాక ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ చివరిలో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తాయి. ఈ సర్వీసెస్ లో సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, డిప్ స్టేటస్ దగ్గర సెలెక్టెడ్ అని ఉంది అంటే మీరు ఆ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినట్టు, నాట్ సెలెక్టెడ్ ఉంది అంటే ఆ లక్కీ డిప్ లో మీరు సెలెక్ట్ కానట్టండి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా లక్కీ డిప్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. లాస్ట్ మంత్ లో కూడా మన ఛానల్ ఫాలోవర్ ఒకరు వాళ్ళకి సెలెక్ట్ అయినట్టు మెసేజ్ లేట్ గా రావడం, వీళ్ళు చెక్ చేసుకున్న సమయంకే పేమెంట్ పే చేసే సమయం అయిపోవడంతో సెలెక్ట్ అయ్యి కూడా ఆ సేవలో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందండి. అసలు చెప్పాలి అంటే ఈ లక్కీ డిప్ లో సెలెక్ట్ అవ్వడమే చాలా అదృష్టం. సెలెక్ట్ అయ్యి కూడా మనం చెక్ చేసుకోకుండా పేమెంట్ పే చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోకుండా మిస్ అయితే అది చాలా బాధగా ఉంటుంది కదండి. అందుకే విషయం చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకొని మీరు సెలెక్ట్ అయ్యి ఉంటే అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోండి. సెలెక్ట్ అయినటువంటి భక్తులందరూ కూడా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎల్లుండి అంటే మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఎలా అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. ఇక నెక్స్ట్ రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పవిత్రోత్సవం ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 21వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, పవిత్రోత్సవం ఈ 3 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. కళ్యాణోత్సవం సేవకి ఒక టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మిగిలిన సేవలు అంటే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 3 రకాల సేవలకి ఒక్కొక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుంది. మీరు ఒకరికైనా సింగిల్ గా బుక్ చేసుకోవచ్చు, లేదా ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే ఒకేసారి 1000 రూపాయలు పే చేసైనా బుక్ చేసుకోవచ్చు. కానీ పవిత్రోత్సవ సేవకి మాత్రం ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 2500 రూపాయలు ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే 5000 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి. కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవలు మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటారో ఆ ఒక్క తేదీలో మాత్రమే మీరు సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కానీ పవిత్రోత్సవం సేవ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం ఆగస్టు 23వ తేదీని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే 23, 24, 25 ఈ 3 రోజులు ఆ పవిత్రోత్సవం సేవలో పాల్గొని మొత్తం 4 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ సేవలన్నీ కూడా స్వామివారి మూల మూర్తికి నిర్వహించరు.
ఉత్సవమూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఈ టికెట్స్ అన్ని కూడా బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అబౌట్ 12 years అంటే 12వ సంవత్సరం రన్నింగ్ లో ఉన్న పిల్లల నుంచి అందరికీ కూడా బుక్ చేసుకోవాలి. ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ ద్వారా, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ ద్వారా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ ఆర్జిత సేవల్లో ఏదైనా ఒక ఆర్జిత సేవని బుక్ చేసుకొని కనుక ఉంటే మళ్ళీ వేరే ఆర్జిత సేవని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 180 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదు, తిరుమలకు వచ్చి ఆ టికెట్ తో ఏ తేదీలో అయితే స్వామివారి సేవలో పాల్గొని దర్శనం చేసుకుంటారో ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఈ ఆర్జిత సేవలన్నీ కూడా ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టే వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే, అంటే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:55 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు నోట్ ప్యాడ్ లో కానీ, ఎంఎస్ వర్డ్ లో కానీ, అంటే ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ లేదా క్లిప్ డైరీలో మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేము, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మెయిల్ ఐడి ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. మొబైల్లో బుక్ చేసుకునేవారు కనైతే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత సిస్టమ్ లో బుక్ చేసుకునేవారు 2 డిఫరెంట్ బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకొని అందులో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి రెడీగా ఉండండి. ఎందుకు ఇలా 2 బ్రౌజర్స్ లో 2 వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వమని చెప్తున్నాను అంటే ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అందుకే ఈ విషయం చెప్తున్నానండి. అండ్ ముందుగానే మీరు డీటెయిల్స్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన టికెట్స్ అయిపోతాయనే కంగారులో మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, మీ ఐడి ప్రూఫ్ నెంబర్ లో ఆ నెంబర్ మిస్టేక్స్ కానీ ఎంటర్ చేసే పని లేకుండా ఫాస్ట్ గా కాపీ పేస్ట్ విధానంలో కానీ, ఆటో ఫిల్లింగ్ విధానంలో కానీ ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఈ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవలను కానీ, పవిత్రోత్సవం సేవ టికెట్ ని కానీ ఎలా ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మే 21వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు ఏ తేదీకైతే వర్చువల్ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీ తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు. టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి ఆ సేవని టీవీలో చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవాలి. రెండవసారి ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ ఉండే తేదీలకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి. అయితే మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవ టికెట్ కి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 year లో ఏ నెలలో ఏ తేదీకైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే గతంలో ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి లాగౌట్ కాకుండా 10 మంది 15 మందికైనా ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం అయితే వర్చువల్ సేవల ద్వారా దర్శనం బుక్ చేసుకోవడానికి కూడా టైం రిస్ట్రిక్షన్ అయితే టీటీడీ వారు ఇవ్వడం జరిగింది. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 4 నెలలు అనగా 120 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 120 రోజుల గ్యాప్ అనేది రీసెంట్ గా 4 months నుంచి టీటీడీ వారు అమలు చేస్తూ ఉన్నారండి. అందుకే విషయం చెప్తున్నాను. అయితే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే దర్శనం బుక్ చేసుకుంటారో ఆ తేదీ తిరుమలకు వచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామి వారి
దర్శనం అనుమతిస్తారు. కాబట్టి శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి వర్చువల్ సేవా దర్శనం అంటే 500 రూపాయల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు రేపు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని కూడా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించిన లైవ్ డెమో వీడియో లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు. ఇక నెక్స్ట్ మే 23వ తేదీ శనివారం రోజుకు సంబంధించి లోకల్ కోటాలో అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మే 21వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలు అండ్ తిరుమల లోకల్ భక్తులు దీనిని గమనించుకొని రేపు అంగప్రదక్షిణం సేవలకి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు లక్కిడిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.